నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ముందుగా ఈ రోజు ముఖ్యమైన సినీ విశేషాలంటూ ఒకసారి చూద్దాం. మెగా ఫ్యాన్స్ కోసం డబుల్ ధమాకా. మెగా అభిమానులకు ఈ ఏడాది దసరా పండుగ నిజంగానే రెట్టింపు ఆనందాన్నివ్వనుంది. తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే రోజున తమ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను విజయదశమి రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇకపోతే రామ్ చరణ్ సినిమా షూటింగ్ హైదరాబాద్, మైసూర్ లొకేషన్స్ లో జోరుగా జరుగుతోంది. ఏకంగా 1000 మంది డాన్సర్లతో చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవుతుందని యూనిట్ చెబుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది గ్రాండ్ రిలీజ్ కానుంది. బాక్స్ ఆఫీస్ పై మిరాయ్ హంగామా. ఇక మరోవైపు ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ సినిమాకే క్రేజ్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటెంట్ డిజైన్, విజువల్స్, లొకేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండటమే విజయ రహస్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. ముఖ్యంగా సంపాతి ఎపిసోడ్ పిల్లలను థియేటర్స్ కి రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే హీరో చేతిలోని మిరాయ్ ఆయుధంతో చూపించిన యాక్షన్ సీన్స్ కూడా థియేటర్ లో కుర్చీకి అతికించేస్తున్నాయి. క్లైమాక్స్ లో జగపత్ బాబు లుక్, నటన, మిరాయ్ అనే ఫినిషింగ్ టచ్ ఈ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద మిరాయ్ జోరు కొనసాగుతోంది. జగపత్ బాబు టాక్ షోలో ఎమోషనల్ మూమెంట్స్. తెలుగు టెలివిజన్ లో ఇప్పుడు హాట్ టాపిక్ జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో. జగపత్ బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల ఈ షోలో మీనా పాల్గొనగా అక్కడి సంభాషణ ప్రేక్షకులను బాగా కదిలించింది. మీనా భర్తను కోల్పోయినప్పుడు తాను వెళ్ళలేకపోయానని, ఆ సమయంలో ఆమెను ఎదుర్కొనే ధైర్యం తనకు రాలేదని జగపత్ బాబు ఎమోషనల్ గా చెప్పారు. అందుకు మీనా స్పందిస్తూ ఆ కష్ట సమయంలో తన స్నేహితులు అండగా నిలిచారని, కానీ యూట్యూబ్ ఛానల్స్ రెండో పెళ్లి అంటూ వదంతులు సృష్టించడం చాలా బాధ కలిగించిందని చెప్పింది. జగపత్ బాబు మాత్రం అలాంటి రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై సాయి ధరమ్ తేజ్ సీరియస్. ఇక సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకర కామెంట్లపై హీరో సాయి ధరమ్ తేజ్ గళమెత్తారు. అభయం మాన్సూన్ 25 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్న పిల్లల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కి ఆధార్ నెంబర్ లేదా పేరెంట్స్ నెంబర్ లింక్ చేయాలని డిమాండ్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ లో తనపై వస్తున్న దారుణ కామెంట్లను స్టేజ్ పైన చదివించి అందరినీ షాక్ కు గురి చేశారు. అంతేకాకుండా మీడియా చేసిన ఫేక్ ప్రచారాల వల్లే తన కాలేజీ లవ్ స్టోరీ బ్రేక్ అయిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. పెళ్లి విషయమై సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను, దయచేసి మీడియా కొంత ప్రశాంతంగా ఉండాలి అని తేజ్ స్పష్టం చేశారు. ఇలియానా మదర్హుడ్ స్టోరీ. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానా ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఎదుర్కొన్న మానసిక సవాళ్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకు ఆ సమయంలో ఒంటరితనం బాగా తాకిందని, ముంబైలోని స్నేహితులు చాలా మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి సినిమాల నుండి దూరంగా ఉంటూ తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికి కేటాయిస్తున్నారని తెలిపారు. మాతృత్వంలో లభించే ఆనందం మరెక్కడా దొరకదు అని ఇలియానా ఎమోషనల్ గా అన్నారు. ఇవండి ఇవాల్టి చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీరు పొందడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను మీ తరంగిణి. నమస్తే.